సంక్రాంతి వచ్చిందంటే సామాన్యుడి జేబుకు చిల్లు వేసేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ రెడీ అవుతున్నాయి. పండుగ వేళ టికెట్ల కృత్రిమ కొరతను సృష్టించి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి. దొరికినంత దోచుకో అన్నట్టుగా వివరిస్తున్నాయి. ఏకంగా సాధారణ రేట్ల కంటే 50 నుంచి 60% పెంచేసి వసూళ్లు చేస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ పై దందాపై బిగ్ టీవీ నిఘా టీం ఫోకస్ చేసి అక్రమ వసూళ్లను బట్టబయలు చేస్తుంది. పండుగకు ఊరెళ్లారంటే ఊరిలో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా రెట్టింపుకు మించి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వసూళ్లు చేస్తున్నాయి. ఆన్లైన్లో టికెట్లు లేవంటూ ట్రావెల్ ఏజెన్సీల అథరైజ్డ్ ఆఫీసుల దగ్గరకు రప్పించుకుంటున్నారు. అడ్డగోలుగా పెంచిన ధరలతో వసూలు చేస్తున్నారు. ఏదో చెప్పినాగా బెంగళూరు, మరి ఇది ఎంత ఉంది? హైదరాబాద్ టు బెంగళూరు అవి 3. హైదరాబాద్ టు బెంగళూరు ఏసీ, ఇది ఏమంటారు స్లీపర్. అన్నీ స్లీపర్స్ ఉంటాయా? మళ్ళీ పక్క పక్కన ఇవ్వాలి, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఏసీ స్లీపర్ ఈరోజు అసలు ఎంత ఉందో చూడండి. వేరియేషన్ పెరుగుతుందా తగ్గుతుందా రేపటికి? చూడండి ఎంత వేరియేషన్ ఉంది. ఎంత? 1500 ఈచ్ వన్ లోయర్ బ్యాక్. ఫిక్స్డ్ రేట్ అన్న ఈ రోజు. రేపు అప్పర్ బ్యాక్ వచ్చి 1200. అప్పర్ అంటే పైన. ఓకే, టుడే కదా అది. టుమారో చూడండి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వసూలు చేస్తున్న రేట్లను ఒకసారి చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా రెట్టింపు చెల్లించాల్సిందే. ఇక టికెట్ ధరలను ఎందుకు ఇలా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని బిగ్ టీవీ నిలదీస్తే ట్రావెల్ ఏజెంట్లు చెప్పే సమాధానాలు వి డోంట్ కేర్ అనేలా ఉన్నాయి. వీళ్లకు ఏ భయం లేదని తేలిపోతుంది. ప్రతి ఏటా ఈ దోపిడీ కామన్ అనేలా వాళ్ళ వాయిస్ వినిపిస్తోంది. నిబంధనలు పాటించరా అంటే తేలికగా సమాధానాలు చెప్తున్నారు. విశాఖపట్నం హైదరాబాద్ టు విజయవాడ చూడండి. రెగ్యులర్గా 1200 1300 ఉంటుంది మామూలు టైంలో. ఇప్పుడు మా అయితే 500 పెంచుకున్నాం. ఏంటి అవతల నుంచి అది తక్కువగా వస్తుంది కాబట్టి. ఓకేనా? పండక్కి రేట్లు పెంచొద్దని స్ట్రిక్ట్ గా రూల్స్ మాకైతే ఎవరు చెప్పలేదు. రెగ్యులర్గా రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతని అడిగి తెలుసుకుందాం. రైట్ సుజాత, పండుగ సమయం వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అడ్డు అదుపు ఉండదు. అసలు సాధారణంగా పండుగ వేళల్లో ఎంతవరకు పెంచొచ్చు అని వీళ్ళకి నిబంధనలు ఉంటాయి? వీళ్ళు ఏ విధంగా ఫాలో అవ్వాలి? రాధిక, సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ట్రావెల్స్, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఇష్టానురాజ్యంగా రేట్లను పెంచుతూ ఉంటారు. ఒకవైపు ప్రభుత్వము ఎవ్వరూ కూడా పండగ సీజన్ వస్తే ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జ్ రేట్లను పెంచొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రము మా ఇష్టము, రేట్లని ఇష్టం వచ్చినట్లుగా పెంచుతాము అని చెప్తుంది. నిన్న బిగ్ టీవీ నిఘా చేసినటువంటి టైంలో మొదట ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలి అని అడగగా ఏ రోజు వెళ్తారు అని ముందుగా అడుగుతారు. ఈ రోజుకి టికెట్ రేట్ ఎంత ఉందో చూడండి అని అంటే ముందస్తుగా, అంటే ఈ రోజు ఒకవేళ బుకింగ్ కాకపోతే అవన్నీ కూడా మిగిలిపోయి వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి ప్రజెంట్ ఈ రోజే మీరు టికెట్ రేట్ని బుక్ చేసుకోండి, లేదంటే రేపు టికెట్ రేట్ని బుక్ చేసుకోవాలి అంటే ఇంతకు మించి డబల్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అనేది మేము చెప్పలేము. ఖచ్చితంగా కూడా ఈరోజు ఉన్నదానికంటే ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి టికెట్లన్నింటినీ కూడా ఫుల్ఫిల్
ట్రావెల్ చేయడానికి వాళ్ళు ఈరోజు బుకింగ్స్ని చేయించుకుంటారు. ఒకవేళ ఈరోజు అవైలబిలిటీ లేకపోతే రేపు ఉన్నటువంటి టైమింగ్స్, అదేవిధంగా రేపు ఉన్నటువంటి బస్సెస్ అవైలబిలిటీ గురించి చెప్పి రేపున్న టికెట్ల ధరలు పెంచుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ముఖ్యంగా ఈరోజు 9 గంటలకి సాయంత్రం బస్ టికెట్ ధర ఒక విధంగా ఉంటే 11 గంటల తర్వాత టికెట్ ప్రైస్ ఇంకొకలాగా ఉంటుంది. అంటే గంటకు కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎవరు ఈ టికెట్ ధరలను పెంచుతున్నారు అని అడిగినప్పుడు ఈ టికెట్ ధరలని ఎవరో పెంచమని మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేమే నిర్ణయించుకుంటాము, మాకు ఎలాంటి రూల్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంటే సామాన్య ప్రజలు ట్రావెల్ చేయాలి అని అంటే బాగా అంటే దిగువ మధ్యతరగతి వాళ్ళకి సంబంధించి ఎక్కువగా బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళకి 4 వీలర్ ఉండదు, అంత లాంగ్ వెళ్ళేటువంటి టైంలో అంత ఎఫర్ట్ అనేది వాళ్ళు చేయలేరు. సో ఇలా ట్రావెల్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, బస్ జర్నీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఈ ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ ధరని పండగ సీజన్ కాబట్టి 2500 రూపాయలు అని చెప్తున్నారు. కేవలము నిన్న ఒక ప్రైజ్ ఉంటే రేపు 2500 దాటే అవకాశం ఉంటుంది. ముందస్తుగానే బుకింగ్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం గైడ్లైన్స్ ఇస్తుంది, ఎలాంటి ఛార్జెస్ కూడా పెంచొద్దనని చెప్తే మాకు తెలియదు అని చెప్తున్నారు. ఒకవేళ ఆర్టీఏ అధికారులు వస్తే ఏం చేస్తారు అంటే వాళ్ళని మా పైన ఉన్నటువంటి మా మేనేజ్మెంటే మేనేజ్ చేసుకుంటుంది, మా వరకు ఆర్టీఏ అధికారులు రారు, ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు అని అంత ధీమాగా చెప్తున్నారు అని అంటే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళేమో లబో దిబో అంటున్నారు, ఈ ట్రావెల్స్ ఇష్టానురాజ్యంగా దోచుకుంటుంది ప్రైవేట్ ట్రావెల్స్, 1000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ 2500 చేసింది. అంటే పండగ సీజన్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అనని ఎంత ఖర్చైనా సరే మేము వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు మాత్రము ఆ రేట్లని ఎవరు డిసైడ్ చేస్తారు, ఎంత పర్సెంట్ అనేది మీరు డిసైడ్ చేస్తారు, ఎంత పర్సెంటేజ్ వరకు ఇప్పుడు మీరు అడిగారు ఎంత పర్సెంటేజ్ వరకు పెంచుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి ఎంత పర్సెంటేజ్ వరకు పెంచుకుంటారు అనేది కూడా వాళ్ళు ఏం చెప్పడం లేదు. మా ఇష్టము, ఈరోజు 1000 రూపాయలు ఉంది, డిమాండ్ రేపు ఉంటే 2000 చేస్తాము, లేదంటే 3000 చేస్తాము, ఎంత చెయ్యాలి అనేది మేమే డిసైడ్ చేస్తాం, మేమే బాస్, మాకు ఎవరు బాస్ లేరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆర్టీఏ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేసినటువంటి రూల్స్ కావచ్చు, ఇవేమీ మేము పాటించము, ఎవరు వచ్చినా మేము మేనేజ్ చేస్తాము, ఆ సత్తా మా దగ్గర ఉంది అని చెప్పేసి ఎంత రుబాబ్గా చెప్తున్నారు అని అంటే అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానము రేట్లు ఎలా ఉన్నాయి అంటే అవును పండగ సీజన్ కాకపోతే 1000 రూపాయలకు వస్తుంది, పండగ సీజన్ కాబట్టే 2500 చేశాము అని చెప్తున్నారు. అంటే సీజన్ని బట్టి మార్చేటువంటి అవకాశాన్ని అంత ఫెసిలిటీస్ని కూడా వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ మీద ఎలాంటి రైట్స్ జరగడం లేదు, ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టానురాజ్యంగా టికెట్ రేట్లను పెంచుకుంటున్నారు. ఇంకా మరికొన్ని ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు తను చెప్తున్నారు ఈరోజు బుకింగ్ చేసుకున్నారనుకోండి తక్కువకు వస్తుంది, రేపు బుకింగ్ చేసుకున్నారనుకో ఎక్కువకు వస్తుంది, ఎందుకు ఇంత ప్రైజెస్ పెట్టారు అని అడిగితే పండగ సీజను మీరు వెళ్ళకపోతే డబ్బులు మిగులుతాయి, ఉండి హైదరాబాద్లోనే మీరు పండగ చేసుకోండి అని అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు అని అంటే ఎలా అయినా సరే ట్రావెల్ చేశారు, ఎంత మనీ అయినా సరే వీళ్ళు స్పెండ్ చేయగలుగుతారు ఈ టైంలో అని చెప్పేసి వీళ్ళ దోపిడీ చేస్తున్నారు. అంటే అక్కడ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను గమనించింది ఏంటి అని అంటే సంక్రాంతి పండగ మనందరికీ అంటే సిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పల్లెటూర్లు వెళ్ళి పెద్ద పండగగా సెలబ్రేట్ చేసుకుంటా ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం మన ఫ్యామిలీ కోసం. కానీ ఈ పండగ మనకంటే కూడా ఎక్కువగా ఆ ట్రావెల్స్ వాళ్ళకి కాసుల రూపంలో అందుతుందనే అనిపించింది. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ 4 మెంబర్స్ ఉంటారు. సో విజయవాడ వెళ్ళాలి అని అంటే సాధారణ రోజుల్లో 1000 రూపాయల నుంచి 1200 ఉన్నటువంటి టికెట్ని 2800 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అంటే 10,000 రూపాయలు ఓన్లీ వెళ్ళడానికి నేను చెప్తుంది. అంటే దాదాపు 13,000 రూపాయలు ఖర్చు వస్తుంది, తిరిగి రావడానికి మళ్ళీ 15,000 రూపాయలు ఖర్చు. అంటే ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబము పండగ చేసుకోవాలి అంటే ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్సే 30,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే ఇది పండగ ప్రజలకా లేకపోతే ట్రావెల్కి సంబంధించినటువంటి వాళ్ళక, ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. అంటే అక్కడ ప్రతి రూపాయి కూడా స్పెండ్ చేస్తున్నటువంటి ప్రయాణికుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. వెళ్ళి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే బిగ్ టీవీ నిఘా చేసిన తర్వాత ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికుడు అప్పుడు ఆ ట్రావెల్స్ వాళ్ళని అడుగుతున్నాడు, అవును కదా
3,000 రూపాయలు ఏంటి, సాధారణ రోజుల్లో 800 రూపాయలు ఉండేది, 900 రూపాయలు ఉండేది, మీరు ఇట్లా టికెట్ రేట్స్ ఎలా పెంచుతారు అని చెప్పేసి అక్కడ నుంచి ఆ ట్రావెలర్, ఆ ప్రయాణికుడు వెళ్ళిపోయాడు. నాకు అవసరం లేదు, నేను ఆర్టీసీకి వెళ్తాను అని చెప్పేసి. ఇంకొకటి, ఆర్టీసీ రేట్లను పెంచలేదా? ఆర్టీసీ 50% వసూలు చేయడం లేదా? ఆర్టీసీని ఎవరు ప్రశ్నిస్తారు? మీరు వెళ్ళి ఫస్ట్ ఆర్టీసీని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అంత ధీమాగా ఒక అధికారులను వెళ్ళి క్వశ్చన్ చేయండి అని చెప్పేసి ఒక ట్రావెల్స్, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి, మార్నింగ్ స్టార్ మూన్స్ ట్రావెల్స్ వ్యక్తి అంత ధీమాగా ప్రశ్నించాడు అంటే అధికారులకు చేతివాటం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే ఆర్టీఏ అధికారులు, ప్రభుత్వము ప్రైవేట్ ట్రావెల్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ సుజాత.